సార్ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలన్నింటిలో కూడా ఎక్కువ ఫ్యాక్టర్ మైనార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకు కీలకంగా మారిన తరుణంలో ఎలా ఉండబోతుందంటారు సార్? నిన్న మంగళగిరిలో కూడా భారీ ఎత్తున చేరికలు జరిగిన నేపథ్యం. జరుగుతున్నాయండి. మంగళగిరిలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నారా లోకేష్ గారు గెలుస్తారు. ఎందుకంటే గతంలో వైసీపీ 2 సార్లు 10 సార్లు 2 పర్యాయాలు ఆర్కే గారు చేశారు. ఎవరికి ద్వితీయ స్థాయి నాయకులు కానీ తృతీయ స్థాయి నాయకులు కానీ వైసీపీలో ఎవరిని కార్యకర్తలను కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి నారా లోకేష్ గారు ఒకసారి ఓడిపోయినా కూడా 4.5 సంవత్సరాల నుంచి మంగళగిరిలో 29 సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు ప్రజల్లో ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఎవరికి మంచి చెడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన నిలబడి తనంతో సహాయ సహకారాలు చేస్తున్నారు. కాబట్టి మంగళగిరి ప్రజలు మంగళగిరి డెవలప్ అవ్వాలంటే మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు రాజధాని పరిస్థితి కానీ ఏదైనా డెవలప్ అవ్వాలంటే నారా లోకేష్ గారు గెలవాలని చెప్పి అందరు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఒక ముస్లిం కాదు, ఒక హిందూ కాదు, ఇంకా వేరే కమ్యూనిటీ కాదు. ఎవరైతే పద్మశాలిలో ఉన్నారో వైసీపీలో లావణ్య గారు నిలబడి ఉన్నారు, ఆమెకు వాళ్ళ కులంలోనే సపోర్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళ ఆ 2 కులాలేనా, వాళ్లే చైర్మన్లా, వాళ్లే ఎమ్మెల్యేలా, వాళ్లే ఎమ్మెల్సీలా అని చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఆ కులంలో. కాబట్టి వేరే గంజి చిరంజీవి గారికి సీట్ వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వీళ్ళే తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ కులంలోనే వాళ్ళకు సపోర్ట్ లేదు. 100% లోకేష్ గారు ఈసారి ఘన విజయం సాధిస్తారు. 30 నుంచి 40 వేలు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మైనార్టీలకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏదైతే దుల్హన్ పథకాన్ని 50,000 నుంచి ₹1,00,000 చేస్తా అన్నారో, లేకపోతే దానికి తర్వాత ఎన్ని ఆంక్షలు పెట్టారనేది అందరికీ తెలిసిందే. ఈ రోజున కొత్తగా మేనిఫెస్టో ప్రకటించినా కూడా పాత పథకాలు కొనసాగుతాయి అన్నారు తప్ప కొత్తగా మైనార్టీలకు ఇచ్చింది ఏమీ లేదు. సో దీన్ని ఎలా చూడాలి సార్? అంటే మరోసారి మోసపోవడానికి మైనార్టీ సోదరులు సిద్ధంగా ఉన్నారంట. అంతా ఈసారి మైనార్టీలు మోసపోయే పరిస్థితి లేదండి. ఎందుకంటే 50,000 నుంచి దుల్హన్ పథకం ₹1,00,000 చేస్తామని చెప్పిన వాళ్ళు ఆ 50,000 గతి లేదు. అలాంటప్పుడు వీళ్ళు ఆ పథకాలను కంటిన్యూషన్ చేస్తారని చెప్పి దుల్హన్ పథకం కానివ్వండి, అలాగే రంజాన్ తోఫా కానివ్వండి, అలాగే మసీదులు మరమ్మతుల విషయంలో కానివ్వండి, మైనార్టీ సంక్షేమ నిధుల్లో నుంచి కార్పొరేషన్లు లోన్లు ఇవ్వడం కానివ్వండి, సబ్సిడీ కానీ ఇలాంటివన్నీ తీసేశారు వీళ్ళు. కేవలం వీళ్ళు ముస్లిం పక్షపాతి అని చెప్పుకుంటూ వైసీపీ వాళ్ళు ఎటువంటి ముస్లింలకి ఏ విధంగా వాళ్ళ సహాయ సహకారాలు లేవు. వాళ్ళని ఓట్ బ్యాంక్గా వాడుతున్నారు. కాబట్టి వాళ్ళని నమ్మే పరిస్థితి, వైసీపీ పార్టీని నమ్మే పరిస్థితి ప్రస్తుతం అయితే ముస్లింలు లేరు. చివరిగా సార్, అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య నేపథ్యంగానండి, గతంలో అనేక మంది మైనార్టీ మహిళల మీద జరిగిన అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు కానివ్వండి, ఇవన్నీ అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అంటే ఇవన్నీ మర్చిపోయే పరిస్థితులు అంటారా, లేకపోతే ఇవన్నీ కూడా మైనార్టీ సోదరులు గుర్తు ఉన్నాయంటారు? 100% గుర్తుండద్దండి. ఎందుకు గుర్తుండదు? ఇప్పుడు మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాం మాకు తెలుసు. అది మర్చిపోం కదా మేము. మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆ రోజు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అంత దూరం ఎందుకు? మంగళగిరిలో ఒక అంజుమన్ సంస్థ ఉంది. ఆ అంజుమన్ సంస్థలో నేను ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. నా అంజుమన్ సంస్థకి ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను రాజీనామా చేశానండి. నా అంజుమన్ సంస్థకి నారా లోకేష్ గారు వచ్చి గౌరవపదం కలిస్తేనే మోడల్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పి వక్ఫ్ బోర్డు వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు అందరూ కంప్లైంట్స్ ఇచ్చి గందరగోళం నానా ఇబ్బందులు చేస్తున్నారు. అంటే ఒక నాయకుడిగా నన్నే అంత ఇబ్బంది చేస్తున్నప్పుడు ఇంకా సామాన్య ముస్లిం ప్రజల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఒక ఓట్ అనేది ఒక అస్త్రం ఉంది మాకు. ఆ అస్త్రాన్ని చూపిస్తాం. 100% ఈసారి గవర్నమెంట్ని టీడీపీని ఫామ్ చేయించే ప్రయత్నం. ముస్లింలో 100కి 80% ఈరోజు ముస్లిమ్స్ అంతా బయటపడకపోయినా వాళ్ళ ఓటుని టీడీపీ పార్టీకి వేసి 100% పార్టీని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సరే, అంటే ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దుల్హన్ పథకం గురించి కానీ, లేకపోతే ఇమాముల వేతనాలను కానీ అనేక రకాల హామీలు ఇచ్చి వాటిని ఈ రోజున మేము ఖురాన్ లాగా భావిస్తాం, లేకపోతే భగవద్గీతలాగా భావిస్తాం అని చెప్పి ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టడం కానివ్వండి, అవి నెరవేరకుండా పోవడం కానివ్వండి. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోలో మళ్ళీ మైనార్టీ నేతలకు ఇచ్చింది, మైనార్టీ సోదరులకు కానీ ఏమి ప్రత్యేకంగా ఏం కేటాయించకుండా అవే కొనసాగుతాయని చెప్పి వాళ్ళు వదిలేయడం కానివ్వండి. ఎలా చూడాలి? ఇదంతా మైనార్టీ సోదరుల దృష్టిలో ఉందా సార్? ఏం జరుగుతుందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర చేసేటప్పుడు అనేక వాగ్దానాలు చేశాడు. ముస్లింలకి చాలా చేస్తానని. అసలు దాంట్లో ముందుగా అతను చెప్పింది ఇస్లామిక్ బ్యాంక్కి ఏ పని చేస్తాడు. దాన్ని అసలు ఈ 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసింది లేదు. పాదయాత్ర చేసేటప్పుడు ముస్లింకి ₹1,00,000 ఇస్తారని దుల్హన్ పథకం కిందని చెప్పాడు. గవర్నమెంట్ వచ్చినాక 4 సంవత్సరాలు దాన్ని నిర్యోగం చేసి 4వ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసి అనేక షరతులు పెట్టి అనేక లబ్ధాన్ని దూరం చేశాడు. ఆ తర్వాత
అసలు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మొదటి పండగ రంజాన్ పండుగ వచ్చింది. అక్కడి నుంచి ఈయన ముస్లింల మీద కక్ష కట్టి రంజాన్ తోఫా నాడు చంద్రబాబు నాయుడు గారు పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషంగా చేసుకోవాలని రంజాన్ తోఫా కానుగేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి అక్కడి నుంచే ముస్లింని పతనం చేయాలని నిర్ణయించుకొని రంజాన్ తోఫా తీసేశాడు. ఏమైనా నువ్వు ముస్లిం చేయాలనుకుంటే ఇంకో 4 వస్తువులు పెట్టి దాంట్లో ఇవ్వాలి, కానీ ఉన్న పథకాన్ని తీసేసి పేద ముస్లిం కడుపు కొట్టాడు. ఈ ముఖ్యమంత్రి పాదయాత్రలు ముద్దులు పెట్టి ఇక్కడ వచ్చినాక ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక ముద్ద తీసేశాడు. చక్కెర సేమియా లేని ముఖ్యమంత్రి ముస్లిం సమాజానికి ఏం చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. కానీ అంటే ఇప్పుడు మరొక కోణాన్ని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో టీడీపీ కలిసిపోయింది, రేపొద్దున మైనార్టీలకి ఇంకేదో జరిగిపోద్ది అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకురావడం, దీన్ని ఎలా చూడాలి? అసలు నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? నువ్వు వాళ్ళతో సహజనం చేసావుగా. ప్రతి ఒక్క బిల్లులో నువ్వు మద్దతు ఇచ్చావు. నువ్వు బీజేపీని ఏదైనా ప్రశ్నించావా? అలా ఒకటి బీజేపీతో చంద్రబాబు కలిసి బీజేపీతో కలవలేదండి, ఎన్డీఏ కూటమిలో కలిశారు. ఎన్డీఏ కూటమిలో ఎదురుకు నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో అనేక పార్టీలు ఉన్నాయి, అనేక ఎజెండాలు ఉన్నాయి, అనేక జెండాలు ఉన్నాయి. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ముస్లింలని కంటికి కాపాడుకుంటూ వచ్చారు. అలాగే భారతదేశంలోని రాష్ట్రపతి పదవి ఏదైనా ఉందంటే అది రాష్ట్రపతి పదవి. అలాంటి పదవిని అబ్దుల్ కలాం గారికి వచ్చేలాగా చూసింది ఎవరయ్యా అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. అబ్దుల్ కలాం గారికి ఒకటే ఫోన్ చేసి మీకు పిఎం ఆఫీస్ ఫోన్ వచ్చింది, మీరు ఒప్పుకోండి అని చెప్పి పిఎం చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్డీఏతో కూటమి ఉన్నప్పుడు ముస్లిం సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపలేదు. ముస్లింస్కి ఎన్నో ఉపయోగపడే పథకాలు తీసుకొచ్చారు. ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉర్దూని సెకండ్ గేరి భాషగా పెట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ కానంతా చంద్రబాబు నాయుడు గారు. చివరిగా అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కానివ్వండి, లేకపోతే అనేక మంది మైనారిటీ సోదరీమణుల మీద అఘాయిత్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజున సోదరులకి, మైనారిటీ సోదరులకు గుర్తున్నాయి అంటారా? అంటే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మరోసారి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటే మళ్ళీ మోసపోయే అతను చెప్పేదాన్ని మోసపోతుంది. ముస్లిం అనేక దాడులు జరిగినాయి. అన్ని ముస్లిం సమాజం అన్ని గమనిస్తుంది. రేపు ఓటు రూపంలో ఏ విధంగా అయితే చూపిస్తారో చూడబోతున్నారు. ఇతను ఏంటంటే నా ఎస్సీలు, నా మైనారిటీలు అని చెప్పి వీళ్ళందరూ నా వైపే ఉన్నారని చేసి మోసం చేస్తున్నాడు. ఏదో వీళ్ళందరూ నాకే ఎందుకు వేస్తారండి? అన్ని సమాజంలో అందరూ చదువుకున్న వాళ్ళే, జ్ఞానం ఉన్న వాళ్ళే. నువ్వు ఏం డెవలప్ చేసావని ఎందుకు వేస్తారు నేను? నువ్వు ఎన్ని చూపుకున్న కళ్ళబల్ల మాట ఎవరు నమ్మేటట్లేరు. రేపు ఓటు రూపంలో మైనార్టీలు ఊవెత్తిన తెలుగుదేశానికి వేయబోతున్నారు. రేపు రిజల్ట్ వచ్చినాక మీరు చూసుకోవచ్చు.